ఈరోజు మా ఇంట్లో స్పెషల్ తోటకూర మునగాకు పప్పు. తోటకూర మునగాకు మా పెరట్లోనివే. అవి బాగా వాష్ చేసుకొని పప్పులో వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు కోసుకొని అవి కూడా కుక్కర్లో వేసేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లో ఉంచి తీసి పప్పుని తగినంత ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. అందరూ చింతపండు గుజ్జు పిండుతారు కదండి పులుపు కోసం. నేను డైరెక్ట్గా వాష్ చేసుకున్న చింతపండునే కొంచెం వేస్తాను. కొద్దిగా కరివేపాకు, ఈ తిరగమాత వేసేసుకుంటే మునగాకు తోటకూర పప్పు రెడీ. నాకు అచ్చంగా జొన్న రొట్టి ఎన్నిసార్లు చేసినా కుదరట్లేదండి. అందుకే 1 కప్ జొన్న పిండి, 1 కప్ గోధుమ పిండి కలిపి జొన్న రొట్టి చేసుకుంటున్నా. ఇలా అయితే బాగా వస్తుంది చేయడానికి. దానిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి వాటర్తో బాగా మెత్తగా ముద్దలా కలుపుకోవాలి. ఇలా బాగా మెత్తగా స్మూత్గా తడిపి పెట్టుకున్న పిండిని ఇలా పక్క నుంచి కాసేపు పిల్లలు లంచ్కి వచ్చినప్పుడు వేడివేడిగా రోటీస్ చేసి పెడతాను. స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని ఇలా పిండి తీసుకొని పొడి పిండిలో అద్దుకొని ఇలా వస్తుంది రోటీ. దాన్ని తీసి ఇలా పెనం పైన వేసుకొని కాల్చుకోవాలి. ఇలా మంచిగా కాల్చుకోవాలి. జొన్న రోటీ రెడీ. నా లంచ్ ప్లేట్ రెడీ.